హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో బైట్స్ ని ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తోనే చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటికి నేను ఎక్స్ట్రా చీజ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేశాను. సో వీటి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇవి చేసినంత సేపు కూడా పట్టలేదు తినడానికి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ కోసం నేను ఈ సైజు బంగాళదుంపల్ని ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా తురిమి తీసుకోవాలి. వీటిని మ్యాష్ చేసే కన్నా ఇలా తురిమి తీసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఇక్కడ నేను 3 బంగాళదుంపల్ని తురిమి తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 స్పూన్లు క్యారెట్ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు, కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ చాట్ మసాలా. ఇక బ్రెడ్ స్లైసెస్ లో బ్రౌన్ పార్ట్ కాకుండా మధ్యలో ఉండే వైట్ పార్ట్ వరకే గ్రైండ్ చేసుకున్నాను. వీటిని 3 కప్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన పని లేదు. చూసారు కదా, ఇలా పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం వేరే బౌల్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కాస్త ఉప్పు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త వాటర్ వేసుకొని వీటిని బాగా కలపాలి. ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ ఆలు మిక్చర్ని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ తో కలిపి చేస్తున్నాను కాబట్టి ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని చీజ్ బ్లాక్ ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాల్ లాగా చేసేసుకొని ముందుగానే ఒక ప్లేట్ కి ఆయిల్ రాసి పెట్టుకోండి. ఈ బాల్స్ అన్నిటిని ఆ ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముద్దతో ఎన్ని వస్తే అన్ని బాల్స్ చేసుకొని మీకు నచ్చితేనే చీజ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని బాల్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చితే సర్కిల్ షేప్ లోనే కాకుండా సిలిండర్ షేప్ లో లేదా మీకు నచ్చిన ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ లో ఉండే ఎడ్జెస్ బ్రౌన్ పార్ట్ వరకే నేను ఇట్లా గ్రైండ్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ లిక్విడ్ ని ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక్కొక్క పొటాటో బాల్ ని ఇందులో వేసుకొని కోట్ చేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ లో వేసుకొని కోట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కార్న్ ఫ్లోర్ తో బ్రెడ్ క్రమ్స్ తో ఫుల్ గా కోట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా బాల్స్ ని కూడా ఇదే విధంగా ఈ రెండింటితో కోట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్స్చర్ లో బ్రెడ్ క్రమ్స్ వేసి కలిపాం కాబట్టి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారంటే ఆ మాయిశ్చర్ వల్ల పొటాటో బైట్స్ ఎక్కువ ఆయిల్ ని పీల్చుకుంటాయి. ఇలా ప్రిపేర్ చేస్తున్నప్పుడే మీరు మరో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకొని వేడి చేసుకుంటే ఇవి చేసుకునే లోపు మనకి ఆయిల్ కూడా కాగిపోతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆయిల్ కి సరిపోయినన్ని పొటాటో బాల్స్ ని వేసి జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. అంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే లోపల ఉన్న వెజిటబుల్స్ ఓవర్ కుక్ అయిపోయి అలాగే మనం ఒకవేళ చీజ్ యాడ్ చేసినప్పుడు ఆ చీజ్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అన్ని ఒకే కలర్ అంటే మనకి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ వేసిన బౌల్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకుందాం. అంతేనండి, చీజీ పొటాటో బైట్స్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా లోపల చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే కెచప్ తో సర్వ్ చేసుకున్నారంటే 5 to 10 మినిట్స్ లో మొత్తం ఖాళీ చేస్తారు. ఇక నుండి మీరు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం బయటకు వెళ్ళి ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఇంట్లోనే చక్కగా హెల్తీగా టేస్టీగా చేసుకొని తినేయండి. ట్రై చేసిన వాళ్ళైతే మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ ని వీడియో కింద కామెంట్ చేసేయండి. అలానే ఈ సింపుల్ పొటాటో బైట్స్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.
మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.